And we're definitely the way you love your fans and prati cinema, prati patra, చాలా సీరియస్ గా తీసుకుంటారు. యు గివ్ యువర్ హోల్ 151 ఫిల్మ్స్ అయిపోయింది కానీ కూడా ఈవెన్ ద 151st ఫిల్మ్ ఇస్ విత్ ద సేమ్ పంక్చువాలిటీ, సేమ్ డెడికేషన్, సేమ్ హార్డ్ వర్క్. ఎలా సార్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నేనే ఒక 50 ఫిల్మ్స్ తర్వాత ఒక్క ఓకే సర్లే. సరదాగా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఏది 150th సినిమాకి మా మార్నింగ్ 7 o'clock వచ్చేద్దామని. ఏ హీరోని వస్తారు సార్ 7 o'clock? ఆగండి, ఏం జరిగింది చెప్తాను. సో మార్నింగ్ 7కి వెళ్ళాలంటే విత్ మేకప్ నేను మార్నింగ్ 4:30 లెగాలి. నా 1 hour వర్కౌట్ చేసుకోవాలి. దాని తర్వాత స్నాన పానాలు ఇవన్నీ వెళ్ళి మేకప్ చేసుకుని వెళ్ళేసరికి సరిగ్గా షార్ప్ 7 ఉండేవాడు. 2-3 days చూసిన తర్వాత సురేఖ్ అంది, మీరు ఇలా వెళ్ళటం అన్యాయం అండి అని. ఇదేంటిది, ఎవరైనా ఎంకరేజ్ చేయాలి, బాగా ఎంత కరెక్ట్గా వెళ్తున్నారు, బాగా వెళ్తున్నారు, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు, వెరీ గుడ్ అని. మీ వల్ల మా చరణ్ బాబుకి నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందండి. మీరు వెళ్ళటం మూలంగా వాడికి బ్యాడ్ నేమ్ రావడం అంటే అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, వాడు చూసి నేర్చుకోమని వెళ్ళి అన్నావు కదా, ఈ సినిమాల తర్వాత కొంచెం లేట్కి వెళ్తే ఏమవుతుంది లేదు. అలాగే మా వాడు కూడా ఏదో 1-2 సార్లు చేసేదేమో తెలియదు నాకు. బ్యాడ్ నేమ్ వస్తుంది బయట. That's why you are the role model and we all look up to you to learn from you. సో అందరికీ మీరు రోల్ మోడల్ సార్. మీకు ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా? ఆఫ్ కోర్స్, జీవితంలో ప్రతిదీ ఒకరిని చూసి నేర్చుకోవటమే. అది ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఒక వ్యక్తిత్వం కావచ్చు, ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ కావచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. నా విషయంలో నాకు ఒక యాక్టర్ని అవ్వాలనుకున్న దగ్గర నుంచి నా ఫోటో చూసి ఎవరో చూస్తుంటే శత్రుఘ్న సిన్హాలో ఉన్నావయ్యా అని అన్నారు. ఉన్నానో లేదో నాకు తెలియదు. వాళ్ళు అనగానే నాకు తెలియని ఉద్యోషం, మనం కూడా ఫిల్మ్ యాక్టర్ అవ్వచ్చా అని. ఆ రోజుల్లో శత్రుఘ్న సిన్హాని చూసి ఆ డైలాగులు చెప్పడం అవి చేస్తుండేవాడిని. అంటే వాళ్ళు ఎవరు అడగడం పాపం, ఏదో శత్రులో ఒక డైలాగ్ చెప్పని, బంధువు హాత్మా లేకర్ ఘేదడ మీ షేర్ బన్ జాయేగా హేరా. అది నాకు ఒక ఇన్స్పిరేషన్. అది అలా మాట్లాడటం, అది అలా యాక్టర్ అవ్వాలన్నది ట్రిగ్గర్ అవడం. ఆ తర్వాత రియల్గా ప్రొఫెషనల్గా అయిన తర్వాత నేను నాకు నచ్చి ఇన్స్పిరేషన్గా తీసుకున్న అమితాబ్ బచ్చన్ గారు. ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్ అండ్ స్టంట్స్ ఓన్గా చేయటం, మంచి కామెడీ టైమింగ్ అండ్ ప్యాథాస్ కానీ ఇవి కానీ చేయటం అన్నది ఆయన ద బెస్ట్. నాకు ఆ రకంగా ఆయన చూస్తుంటే కానీ ఒక ఆరాధ్యంగా అనిపిస్తుంటుంది. ఈ రోజుకి ఆయన నాకు ఆదర్శం. అట్ దిస్ ఏజ్ ఆయన ఇంకా కష్టపడి పని చేస్తుంటారు. అది అండ్ ఎంతో హ్యూమన్ ఇది టచ్ ఉంటుంది ఆయన దగ్గర. ఇవన్నీ నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ ఈ రోజుకి నాకు కొన్ని పేర్లు చెప్పేందుకు పెద్దవాళ్ళు కాదు, కానీ వాళ్ళని చూస్తుంటే పెద్దవాళ్ళు ఎవరు కాదు వాళ్ళు, కానీ వాళ్ళని చూస్తుంటే ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంది, వాళ్ళు ఇంత వయసు వచ్చిన ఎంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు, మనం అలా ఉండాలి. వాళ్ళు ఈ వయసులో కూడా ఎంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్, అలాంటివి మనం చేయాలి అని ప్రతి దాంట్లో నుంచి నేను ఎప్పుడు డ్రా చేసుకుంటూ ఉంటాను. ఐ థింక్ నిత్య విద్యార్థిలాగా ఉండటం అన్నది నాకున్న క్వాలిటీ. అది నేను వదలని క్వాలిటీ, జీవితాంతం లెర్న్ చేసుకుంటూ. సార్, యూ హ్యావ్ millions of fans all over the world and die hard, చాలా సంవత్సరాల నుంచి లాయల్గా. their love has been undying. So మీకోసం I want to show you a little bit of their love. So AV, please. ఒక మాటలో చెప్పాలంటే సార్ డెడికేషన్, హార్డ్ వర్క్, ఫోకస్. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉండొచ్చు, బట్ మెగాస్టార్ మాత్రం ఒక్కరే ఉంటారు, అది మీరే సార్. మీరు స్క్రీన్ మీద చాలా పెద్ద హీరో, బట్ బయట ఇంకా పెద్ద హీరో. ఐఎమ్ ప్రౌడ్ టు బీ యువర్ ఫ్యాన్. యు ఆర్ ది ప్రైడ్ ఆఫ్ ది నేషన్. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. You're so simple and you're charming and you're handsome. I love your all songs, especially romantic songs. Sir, you're evergreen and I'm a big fan of you, sir. And me eyes, sir, like me aim cheppali sir eyes gurinchi. Me prati oka expression me eyes dwarane maku reach avutundi. And I'm really fond of your eyes, especially. Your eyes tell us a lot of stories. Like what makes you adorable is your simplicity. It's like it attracts me towards you, like to know more about you, to watch more of your films and everything.
అనుకున్నారా రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకున్నాడు, తన వరుస మార్చాడు అనుకుంటున్నావా? అదే రోషం, అదే పౌరుషం. రే వీరశంకర్ రెడ్డి, ముఖ్య కదా అని పీకేస్తే పీక కోస్తా. ఒక మనిషి 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా సేమ్ ఫ్యాన్ ఫాలోయింగ్, సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారంటే అది ఓన్లీ మీ వల్లే సాధ్యం సార్. నాకు వర్సిటాలిటీ అన్న దానికి మీనింగ్ మీ రోల్స్ చూసాక తెలిసింది. నాకు యాక్షన్కి మీనింగ్ మీరు ఆ రోల్లో ఉండే విధానం చూసాక తెలిసింది. నాకు డ్యాన్స్ మీనింగ్ మీలో ఉండే గ్రేస్ చూసాక తెలిసింది. మొత్తానికి నాకు సినిమా అంటే మీరే అని తెలుసు. మార్నింగ్ 9 గంటలకు ఆటోకి వెళ్తే సార్, మళ్ళీ మార్నింగ్ నేను సాయంత్రం 9 గంటలకు పోయే వరకు మిమ్మల్ని సినిమా చూడాలి, 1 గంట అయినా కోరిక. నా దృష్టిలో మీరు నాకు ఒక ఐకాన్, ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. మీ దారిని నడుచుకోవాలి, మీరు చేసే సోషల్ సర్వీస్ చేయాలి. Hi, my name is Amber. I'm from California in the United States. And Chiranjeevi is an incredibly energetic dancer. He dances with joy and passion that just comes from within him, and he shares it with people when he dances. Around international ga kuda chaala mandi fans unnaranడి. Not only in London, everywhere, US, Germany, ekkadante atla chaala mandi unnavandi. నేను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అండి. ఎన్ఆర్ఐ జర్మనీ నుంచి మాట్లాడుతున్నాను. మేము మెగాస్టార్ గారి సినిమా ఫస్ట్ షో చూడాలని కొట్టుకున్న రోజులండి. My name is Kausli and I'm from Kuala Lumpur, Malaysia. Anna, lots of love for you. Thank you for inspiring us, and thank you. I'm really blessed to be a fan. చిరంజీవి గారు, we love you. You're the best. So you are the best. You are the best, Chiranjeevi sir. From all your fans, we love you and you are the best. Thank you.